Hi friends, welcome to Srikanth Mototech. ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ N150 యమహా FZ ఈ రెండింటికి మధ్య కంపారిజన్ వీడియో చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే రేపు 2025 వచ్చిన తర్వాత ఈ రెండు వెహికల్స్ యొక్క సేల్స్ జనరల్గా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే 150cc అంటే ఎఫర్ట్ చేయగలుగుతారు, మైలేజ్ ఉంటుంది, ఫ్యామిలీ కోసం చూస్తూ ఉంటారు, అండ్ పర్సనల్గా కూడా ఒక మంచి వెహికల్ చూస్తూ ఉండే వాటిలో ఈ రెండు వెహికల్స్ టాప్లో నిలబడతాయి అన్నమాట. సో ఈ రెండింటికి మధ్య కంపారిజన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే 1,50,000 రూపాయల దాకా పెడతారు, అంతకంటే ఎక్కువే అనుకోండి. సో మీకు ఒక 5 నిమిషాల పాటు క్లియర్గా వింటేనే కదా మీకు తెలుస్తుందన్న ఉద్దేశంతో లాస్ట్ వరకు చూడమని చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ కొత్త ఎవరైనా చూస్తుంటే యాజ్ యూజువల్ ఇప్పటి వరకు 74,000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్ మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. అండ్ లైక్ చేసే వీడియో చూడండి. అండ్ ఈ రెండింటికి మధ్య కొన్ని పాయింట్స్ని కంపేర్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ పల్సర్ N150లో 13.5 Nm టార్క్, 14.5 bhp పవర్ తోటి ఇంజిన్ అయితే ఉంటుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. యమహా FZ లో చూసుకున్నట్లయితే 13.3 Nm టార్క్, 12.4 bhp పవర్ తోటి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇంజిన్ ఉంటుందన్నమాట. అండ్ N150లో కిక్ రాడ్ ఉంటుంది, FZలో కిక్ రాడ్ అయితే ఉండదు. అండ్ ఈ రెండు ఇంజన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లుగా అయితే, సో కంపేర్ చేసుకున్నట్లుగా అయితే పవర్ఫుల్ ఇంజన్ మీరు కావాలని చూస్తున్నట్లుగా అయితే విత్ కిక్ రాడ్ కూడా మీ మెయిన్ ప్రయారిటీ అయితే N150 అయితే చూసేసుకోండి. చాలా పవర్ఫుల్ ఉంటుంది కంపేర్ టు ద FZ. ఇక్కడ మీకు మంచి పర్ఫార్మెన్స్ దొరుకుతుంది. లాంగ్ రైడ్స్, సిటీ కమ్యూట్లో, ఎక్కువ సిటీలో అగ్రెసివ్గా నడిపే వాళ్ళ కోసం అయితే మాత్రం పవర్ఫుల్ ఇంజిన్ కోరుకుంటే 150cc నుంచి. అండ్ లుక్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా, స్పోర్టియర్గా నేక్డ్ స్పోర్టియర్గా ఓడుకున్నట్లుగా అయితే మీకు బజాజ్ నుంచి N150 వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. సో ఆ వెహికల్ అయితే హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. సో ఇక FZ విషయానికి వచ్చేసరికి 12.4 bhp పవర్ ఉంటుంది, 13.3 Nm టార్క్. కంపేర్ టు ద N150 పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మినిమల్గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే తక్కువ అయినప్పటికీ కూడా రిఫైన్నెస్ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి, వెరీ స్మూత్ ఉంటుందన్నమాట. సో సర్వీస్ కాస్త అటు ఇటు చేసినా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇంజన్ వైజ్ అయితే మాత్రం చాలా స్మూత్ రిఫైన్డ్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇంజన్ నాయిస్ అయితే పెద్దగా వినిపించదు, పర్ఫార్మెన్స్ అయితే తక్కువగానే ఉంటుంది. సో మీరు ఒక డీసెంట్ పర్ఫార్మర్ను కోరుకున్నట్లుగా అయితే, అండ్ మైలేజ్ కూడా మీకు ఏంటంటే N150తో పోల్చుకుంటే FZలో కొంచెం బెటర్ మైలేజ్ పొందొచ్చు. ఎప్పుడైతే మనకి పవరు టార్కు మినిమల్గా తక్కువగా ఉంటుందో అక్కడే కాస్త మైలేజ్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రెండిట్లో మంచి మైలేజ్ కావాలంటే మీరు డీసెంట్గా రైడ్ చేస్తేనే వస్తుంది. సో మైలేజ్ పరంగా అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ పరంగా ఒక డీసెంట్ మంచి పర్ఫార్మర్ కోరుకున్నట్లుగా అయితే యమహా FZ వెహికల్ అయితే చూసేసుకోండి. ఒక అగ్రెసివ్ పర్ఫార్మర్ని నేకుడ్ స్పోర్టియర్ వెహికల్లో కొంచెం మైలేజ్ తగ్గినా పర్లేదు అనుకుంటే బజాజ్ పల్సర్ N150 అయితే చూసేసుకోండి. సో ఇక రెండు వెహికల్స్ని నేను పర్సనల్గా రైడ్ చేసినప్పుడు యమహా FZకి అండ్ N150కి కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేశాను. సో వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఇక ముందు మనం అయితే మాత్రం రెండింటి యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. యమహా FZలో అండ్ యమహా FZ V4లో హై ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 1,65,000 రూపాయల దాకా ఉంది. సో పల్సర్ N150 వచ్చేసరికి హై ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 1,57,000 రూపీస్ దాకా ఉందన్నమాట. ఇంకా వీటిలో బేసిక్స్, స్టాండర్డ్స్ అలా ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి N150లో సింగిల్ డిస్క్, డ్యూయల్ డిస్క్ ఉంది. సో దాన్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. సో 2025 వేరియంట్స్ వస్తే కొంచెం ప్రైస్ పెరిగే ఛాన్సెస్ లేకపోలేదు. 2,000 రూపాయల నుంచి ఒక 1,500 అట్లీస్ట్ పెరుగుతుంది అన్నమాట కొత్త వేరియంట్ మీద. సో ప్రిపేర్ అయితే ఉండండి. ఇక క్లోజ్గా ఈ రెండింటిని రైడ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, సో రోడ్ గ్రిప్ అయితే మాత్రం నాకు FZలోనే బెటర్ అనిపించింది. బికాస్ ఆఫ్ బ్యాక్ సైడ్న 140 సెక్షన్ టైర్ ఆఫర్ చేస్తూనే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు కార్నరింగ్ కొట్టినప్పుడు, అలాగే కాస్త గలుగు రోడ్లోకి వెళ్ళినప్పుడు, సో సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు నాకు కాస్త ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం కంపేర్ టు ది N150 నాకు FZలో రోడ్ గ్రిప్ అనేది చాలా బెటర్గా అనిపించింది అన్నమాట. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సస్పెన్షన్ వైజ్ కూడా నాకు FZలో కొంచెం బెటర్ అనిపించింది. 37 Nm టెలిస్కోపిక్ ఫోర్క్లు ఉన్నాయి. సస్పెన్షన్ లెవెల్ చాలా బాగుంది ఫ్రంట్ నుంచి, అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా సస్పెన్షన్ మోనోషాక్ పర్వాలేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది అనమాట. కంపేర్ టు ద N150 నాకు FZలో ఫ్రంట్ సస్పెన్షన్ కాస్త బెటర్ పర్ఫామ్ చేసిందని అనిపించింది. బ్యాక్ సైడ్ అయితే రెండింటికి సేమ్ అనిపించాయి, కానీ అందుకే నేను సస్పెన్షన్ వైజ్ FZ నాకు కాస్త బెటర్ అనిపించింది. 5 to 10% స్మూత్గా ఉందని చెప్పొచ్చు FZ. ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ పల్సర్ N150లో సింగిల్ సీటే ఆఫర్ చేస్తున్నారు. సీట్ అయితే మాత్రం ఫ్లాట్గానే అనిపిస్తుంది, కాకపోతే బ్యాక్ సైడ్కి వెళ్ళేకుంది కాస్త నేరోగా, సన్నగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ FZలో వచ్చేసరికి కాస్త వైడర్ సీట్ అయితే ఉంటుంది. రెండింటికి కూడా మ్యాక్సిమం సీట్ హైట్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. 790 mm సీట్ హైట్ తోటి అట్లా వస్తాయన్నమాట యావరేజ్గా.
సో 5.5 ఉండే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతాయి. సో టెస్ట్ రైడ్ చేసే వెహికల్ అయితే తీసుకోండి. సో ఈ రెండింటి మీద కూడా హ్యాపీగా ఫ్యామిలీ ఎక్కి కూర్చోవచ్చు, చక్కగా ట్రావెల్ చేయొచ్చు. సో హ్యాపీగా ఫ్యామిలీ కోసం రెండింటిని కన్సిడర్ చేయొచ్చు. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట సీట్ వైజ్ అయితే మాత్రం. అందుకే ఇవి చాలా మంచి వెహికల్స్ అయితే మార్కెట్లో నిలబడిపోయాయి. ఎందుకంటే ఫ్యామిలీకి బాగుంటూనే వాళ్ళు దిగిన తర్వాత పర్సనల్ యూసేజ్ కోసం కూడా మీకు చాలా మంచి వెహికల్స్గా ఇవి నిలబడతాయి కాబట్టి. ఇక ఫీచర్స్లో భాగంగా రెండిట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది, డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్ అన్నీ కూడా మనం అయితే హ్యాపీగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. రెండు కూడా మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడితో ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడితో వస్తుంది. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ వచ్చేసరికి ఫుల్ ఎల్ఈడి సెటప్ తోటి మనకైతే మాత్రం ఎఫ్జెడ్ వస్తుంటే పల్సర్ N150లో మనకు వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ బల్బ్ టైపే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక రెండింటి యొక్క బిల్డ్ క్వాలిటీ ప్రాపర్గానే మెయింటైన్ చేశారు, ఎక్కడ తగ్గవు. బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఇక ఫైనల్గా నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్, రెండు వెహికల్స్ని రైడ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలంటే, ఎవరైతే బజాజ్ పల్సర్ N150ని కొనే వాళ్ళు చూడాల్సిన మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకోవడం. సో పల్సర్ నుంచి N150 అంటే నేకుడ్ స్పోర్టియర్గా అనిపిస్తుంది, స్ట్రీట్ కమ్యూట్ చేయడానికి, లాంగ్ రైడ్స్ చేయడానికి, అండ్ ఎవరైతే అగ్రెసివ్గా నడిపించుకునే వాళ్ళకి చాలా బాగుంటుందని నేను దాన్ని ఎక్కువగా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్యామిలీ కోసం ఎక్కువగా మీరు కనుక చూస్తూ ఉన్నట్లుగా అయితే, అండ్ కొంచెం సస్పెన్షన్ వైజ్ కూడా నాకు బెటర్ సస్పెన్షన్ కావాలి, అండ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గినా పర్లేదు, ఇంజన్ స్మూత్నెస్ బాగుండాలని కోరుకునే వాళ్ళు, మైలేజ్ కూడా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, అప్పుడు మీరు ఎఫ్జెడ్ జోలికి అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట, తీసేసుకోవచ్చు ఎఫ్జెడ్. కంపారిజన్ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ రెండింటికి సంబంధించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మాక్సిమం వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఎలాంటి కంపారిజన్స్ కావాలి, ఏ బైక్ మధ్య కంపారిజన్స్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ వెహికల్స్ మధ్య కంపారిజన్ కావాలని చేస్తారో ఆ వీడియో నేను త్వరలో చేస్తాను అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.